ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడిందో ఎప్పుడైనా ఆలోచించారా? మన ముందున్న ఈ సమాచారాన్ని చూస్తుంటే ఇది ఆ కేవలం ఒక రాష్ట్రం ఏర్పాటు కథలా లేదు. అంటే వేర్వేరు చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలను ఒకచోట చేర్చడానికి చేసిన ఒక పెద్ద ప్రయోగంలా ఉంది. నిజం. ఇది కేవలం భౌగోళిక కలయిక కాదు, భిన్నమైన ఆశలు, ఆందోళనల మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందం కథ. ఈరోజు మనం ఆ ఒప్పందం అంటే ఆ పెద్ద మనుషుల ఒప్పందం వెనుకున్న అసలు విషయాలను లోతుగా చర్చిద్దాం. సరే, అయితే ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. మన ఆధారం ప్రకారం తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఇలా 3 ప్రాంతాలు ఉండేవి. అంటే ఒకే భాష మాట్లాడే ప్రజలైనా వాళ్ల అనుభవాలు, జీవన విధానం పూర్తిగా వేరన్నమాట. ముందుగా కోస్తా ఆంధ్ర గురించి చెప్పండి. అవును, తేగాలు చాలా పెద్దవి. కోస్తా ఆంధ్ర బ్రిటిష్ వాళ్ల ప్రత్యక్ష పాలనలో ఉండేది. దానివల్ల వాళ్లకు 19వ శతాబ్దం నుంచే ఆంగ్ల విద్య, ఆధునిక ఆలోచనలు అందుబాటులోకి వచ్చాయి. వాళ్ల భాష మీద సంస్కృత ప్రభావం కూడా కాస్త ఎక్కువ. ఉండి ఉంటుంది కదా. పూర్తిగా భిన్నం. తెలంగాణ సంస్కృతి ఒక మిశ్రమం లాంటిది. ఉర్దూ, మరాఠీ, కన్నడ, గిరిజన భాషల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజాం పాలనలో ఉర్దూనే అధికారిక బోధనా భాష. దానితో తెలుగు అభివృద్ధి కొంచెం వెనుకబడింది. అందుకే 1948 నాటికి తెలంగాణలో అక్షరాస్యత కేవలం 9%. అమ్మో, 9%? అవును. అందులో మహిళల అక్షరాస్యత అయితే కేవలం 4% మాత్రమే. ఆ వ్యత్యాసం చాలా పెద్దది. ఇక ఆర్థికంగా కూడా అంతే తేడా ఉండింటుందేమో. ఖచ్చితంగా. కోస్తా ఆంధ్ర సారవంతమైన డెల్టా ప్రాంతం కావడంతో వ్యవసాయం, వాణిజ్యంలో బాగా అభివృద్ధి చెందింది. తెలంగాణ మెట్టప్రాంతమైన ఇక్కడ నదులు, ఖనిజాలు, అడవుల రూపంలో అపారమైన సహజ వనరులుండేవి. ఓ, ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అవును. విశాలాంధ్ర అనే భావన వెనుక భాషాభిమానంతో పాటు బలమైన ఆర్థిక సమీకరణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని ఈ సహజ వనరులు అప్పటికే అభివృద్ధి చెందిన కోస్తా వ్యాపార వర్గాలకు ఒక పెద్ద అవకాశంలా కనిపించాయి. అంటే ఇది కేవలం సాంస్కృతిక కలయిక కాదు, ఒక రకంగా ఆర్థిక విస్తరణ వ్యూహం కూడానా? అలాగే అనుకోవచ్చు. ఈ వ్యత్యాసాలు, ఈ ఆర్థిక కోణం చూస్తుంటే విలీనంపై తెలంగాణ నాయకులకు కొన్ని బలమైన భయాలు, అనుమానాలు ఉండి ఉంటాయనిపిస్తోంది. కరెక్ట్. వాళ్లకు ముఖ్యంగా 3 ప్రధాన ఆందోళనలు ఉండేవి. ఒకటి, ఇప్పటికే అన్ని రంగాల్లో ముందున్న కోస్తా ఆంధ్ర నాయకుల ఆధిపత్యం ఉంటుందని. సహజమే. 2, తెలంగాణ వనరులపై తమకు నియంత్రణ లేకుండా పోతుందని. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, ఆంగ్ల విద్యలో ముందున్న కోస్తా యువతతో తమ పిల్లలు ఉద్యోగాల్లో పోటీపడలేరని తీవ్రంగా భయపడ్డారు. ఈ భయాలు చూస్తుంటే ఇది కేవలం విలీనం కాదు, దాదాపు 2 వేర్వీరు ప్రపంచాలు కలుస్తున్నట్టుగా ఉంది. ఈ భయాలను తొలగించడానికే పెద్ద మనుషుల ఒప్పందం ఒక మధ్యమార్గంగా వచ్చిందా? అవును, సరిగ్గా అందుకే ఫిబ్రవరి 20, 1956న ఇరు ప్రాంతాల నాయకులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో చాలా కీలకమైన హామీలున్నాయి. ఉదాహరణకు, తెలంగాణ ప్రాంతంలో వచ్చే మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని. అవును, తెలంగాణ కోసమే ఖర్చు చేయాలి. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే తెలంగాణలో సంపాదించిన డబ్బు మళ్లీ తెలంగాణకే చెందాలి అని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నారు. భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఒక ముందస్తు జాగ్రత్తనమాట. మరి విద్య, ఉద్యోగాల సంగతేంటి? వాటి గురించి కూడా స్పష్టమైన హామీలున్నాయి. తెలంగాణలోని విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఉద్యోగాల కోసం ముల్కీ నిబంధనలు కొనసాగించాలి. అంటే 12 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్లను స్థానికులుగా గుర్తించడం. అవును, అదే. ఇవి కేవలం నిబంధనలు కావు, నిజాం కాలం నుండి స్థానికుల హక్కులను కాపాడటానికున్న ఒక రక్షణ కవచం లాంటిది. అందుకే వీటి కొనసాగింపు వారికి చాలా ముఖ్యమైన అంశం అయ్యింది. అధికారంలో కూడా సమాన వాటా ఉండాలనే డిమాండ్ ఉండే ఉంటుంది కదా. ఉంది. మంత్రివర్గంలో 40% తెలంగాణ వారికి, 60% ఆంధ్ర వారికి కేటాయించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ఉండాలి, లేదా దానికి వ్యతిరేకంగా. ఇలా ఒక సమతుల్యత పాటించాలని అనుకున్నారు. ఈ ఒప్పందంలో ప్రాంతీయ మండలి ఏర్పాటు అనే అంశం అన్నిటికంటే కీలకమైనదిగా కనిపిస్తోంది. దాని గురించి కాస్త వివరిస్తారా? ఇదే ఈ ఒప్పందానికి ఆయువు పట్టు.
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని పర్యవేక్షించడానికి 20 మంది సభ్యులతో ఒక చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. ప్రణాళిక, అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, భూముల అమ్మకాలపై నియంత్రణ వంటి విస్తృత అధికారాలు దీనికుంటాయి. అవునా? అవును. ఈ హామీ వలె అప్పట్లో తెలంగాణను రాష్ట్రంలో మరో రాష్ట్రంగా అభివర్ణించారు. అయితే వీటన్నింటిని కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కేవలం ఒక భౌగోళిక విలీనం కాదు. అది 2 విభిన్న సంస్కృతుల మధ్య నమ్మకం, రక్షణ హామీల పునాదిపై కుదిరిన ఒక సంక్లిష్టమైన ఒప్పందమన్నమాట. ఖచ్చితంగా. ఇది విన్నవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది.